వెరైటీస్ అనేది ఇస్ ఏ వెరీ రేర్ మినరల్. అది మన భారతదేశంలో ఉన్న దాంట్లో 95% మంగంపేట దగ్గర ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత నాణ్యత అయినటువంటి ఏ గ్రేడ్ అంటే 4.2 స్పెసిఫిక్ గ్రావిటీ ఉన్నటువంటి వెరైటీస్ అది మంగంపేటలో ఉండటం ఒక ప్రత్యేకత. ఇప్పుడు దీంట్లో వారు చెప్పినట్టు అక్కడ 170 ఫ్యాక్టరీలు ఏర్పడినాయి. ఆ రాయిని పొడిగా చేయటం, ఆ పొడిని దేశీయ అవసరాలకు వినియోగించుకోవటం, ఇతర దేశాలకి ఎగుమతి చేయటం అది జరుగుతూ ఉంది. ఓకే, కానీ అసలు ఆ వెరైటీ అనే దానికి సబ్స్టిట్యూట్ లేదు. ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ జరిగినా, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ జరిగినా తప్పనిసరిగా వెరైటీస్ ని వినియోగించి తీరాలి. అందువల్లనే వెరైటీస్ ఉన్నటువంటి దేశాలు చైనా గాని, ఇరాన్ గాని, అమెరికా గాని, రష్యా గాని, ఈ దేశాలలో ఆ ఉన్నటువంటి వెరైటీస్ ఖనిజానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రత్యేకత దృష్ట్యా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెంచుకుని చాలా తక్కువ మోతాదులలో మాత్రమే ఎగుమతి చేస్తా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ఇప్పటి వరకు ఎందుకో సరైన ఆలోచనే చేయలేదు. మొట్టమొదటిలో సరే రకరకాలుగా జరిగిపోయింది. అది ఆ మంగంపేట వెరైటీల సంగతి, గనుల సంగతి కొంత మనం లోగడ వేరే రకంగా వినున్నాం, అది పక్కన పెట్టేసేయండి. ఇవాళ దేశంలో ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ సంబంధించే కాకుండా ఇదివరకు జరుగుతూ ఉన్నాయి కాకుండా ఇప్పుడు మళ్ళీ ఓఎన్జీసీ అన్వేషణలో 22 బిలియన్ బ్యారెల్ల ఆయిల్ ఈక్వివలెంట్ లభించుతుంది, రిజర్వ్స్ ఉన్నాయి అని చెప్పి ఓఎన్జీసీ త్రవ్వకాల్లో తేలింది. దాన్ని బయటికి తీయాలి, దాన్ని మన దేశ ప్రజలు ఉపయోగించుకోగలగాలి అంటే వెరైటీస్ ఉంటేనే సాధ్యపడుతుంది. వెరైటీస్ లేకపోతే సాధ్యపడదు. మనం ఇతర దేశాల మీద ఆధార పరిస్థితి జరుగుతుంది. ఇవాళ చైనా తన దేశం నుంచి ఎగుమతి చేసే దాని మీద ఆంక్ష విధించి చాలా తక్కువ మోతాదులో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్న అవకాశాన్ని పురస్కరించుకుని మన దేశంలో విపరీతంగా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. దీంట్లో జాతీయ ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలని విస్మరించడం జరుగుతూ ఉంది. కొన్ని ప్రైవేట్ సంస్థలు, కొన్ని రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ స్వలాభం కోసం అని చెప్పి దీన్ని చాలా దుర్మార్గంగా ఈ విధంగా కొనసాగించడం చాలా తప్పు. ఇది మన రాష్ట్ర ఖనిజ మంత్రి రవీందర్ గారు దయచేసి చెప్పండి. ఇప్పుడు కిందటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా 20,000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది, అవినీతి. మేము దీన్ని ఎంక్వైరీ చేస్తాం గుడ్డు కోసం చెప్పారు కదా అసెంబ్లీ సాక్షిగా. వాళ్ళు 1600 చిల్లరకి ఇస్తే 20,000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగిందన్నారు. మీరు ఇప్పుడు లంప్స్ రూపంలోనే 1190 రూపాయలకి ఇస్తా అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇంకా అదనంగా అవినీతి జరిగింది అనే విషయాన్ని మీ లెక్కలు బాగా తెలుసు కాబట్టి చెప్పండి అని అడుగుతా ఉన్నాం. ఒకటి. రెండోది, మీ నోటితో మీరే చెప్పారు ఎంప్రెడా సంస్థకి ద్వారా జరిగింది అని చెప్పారు. మరి ఆ ఎంప్రెడా సంస్థే ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారికి మరి గవర్నమెంట్కి ముద్దొచ్చిందా అని అడుగుతా ఉన్నాం. ఇది అలవాటైపోతుంది మీకు. కిందటిసారి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లు ఇచ్చిన రేటు కన్నా ఆంధ్రాలో డబుల్ రేట్ వేశారు. దాని వల్ల 20,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని పయ్యావల్ కేశవ్ గారు కోర్టులో వేశాడు. అసెంబ్లీలో మీరు చెప్పారు ప్రతిపక్షంగా. మళ్ళీ మీరు అధికారంలో రాగానే వాళ్ళకే ఇచ్చారు కదా. ఆ గవర్నమెంట్ ఇచ్చిన దానికన్నా ఇంకా ఇన్సెంటివ్స్ మీరు అదనంగా ఇస్తున్నారు. 1000 ఎకరాలు భూములు ఇస్తున్నారు. అంటే వాళ్ళ టైంలో చేస్తే అవినీతి, మీ టైంలో చేస్తే ఏమీ అవినీతి లేదు. ఏంటి అసలు ఈ ఆర్గ్యుమెంట్? అంటే ప్రజలు పిచ్చాళ్ళు అనుకుంటున్నారా? ఇది చాలా తప్పు. ఇది మీ ఇష్టం వచ్చినట్టు చేస్తానికి వీల్లేదు. ముఖ్యంగా డబ్బులంటే కాంట్రాక్ట్ లో పాడో పచ్చిబద్దలో ఎప్పటి నుంచో ఉన్నదే, కాకపోతే పెరిగిపోతుంది. ఇప్పుడు ఇక ప్రతిదాంట్లో ఇది లేదు అది లేదు, ఎందులో సాధ్యపడుతుందని చూసుకునే స్టేజీకి అందరూ రాజకీయాల్లో వచ్చేసారు. అది వేరే విషయం. కానీ ఇక్కడ ఈ వెరైటీస్ విషయం అనేది ఇది జాతి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. ఇది ముందు ముందు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి అవకాశం లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. భారతదేశం
ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు. ఇది 1857 మినరల్ యాక్ట్ కి వ్యతిరేకం. అట్లాగే ఏపీఎండిసి రూల్స్ కూడా వ్యతిరేకమే. అక్కడ అన్ని మిల్లులు ఉంటే, అన్ని వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉంటే, మీరు లంప్స్ రూపంలోనే యాజ్ ఈజ్ వేర్ ఈజ్ కండిషన్ అనే పేరు మీదుగా మీరు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఇస్తారా? అట్లాగే ఈ లంప్స్ పేరు మీదుగా ఈ కాంట్రాక్ట్లో వెళ్తా ఉండదు అంటేనే ఏ గ్రేడ్ మెటీరియల్ కూడా వెళ్ళిపోతా, బి గ్రేడ్ మెటీరియల్ వెళ్ళిపోతా. అంతమంది ఏ గ్రేడ్ 6,050 రూపాయలు, బి గ్రేడ్ 4,775 రూపాయలకి ఎగుమతి అయినటువంటి వాటిని ఇప్పుడు మీరు దొడ్డిదారిని వాళ్ళు వెళ్తా ఉంటే వాట్ మెజర్స్ యూ హ్యావ్ టేకెన్ టు ప్రివెంట్ దట్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ అని అడుగుతా ఉన్నాం. ఇవాళ కొద్ది మంది స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం జాతి ప్రయోజనాలు తాకట్టు పెడతానికి వీల్లేదు. ఎంసీ మెహతా వర్సెస్ కమల్నాథ్ అనే కేసులు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ ఇవాళ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు, భూమి, నీరు, గాలి, మినరల్స్ అవి దేశ ప్రజలందరి యొక్క సంపద. భవిష్యత్ తరాల కోసం వాటిని కాపాడవలసిన అవసరం, రెగ్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పింది. అట్లాగే వేదాంత లిమిటెడ్ వర్సెస్ తమిళనాడు విషయంలో కూడా రాబోయే జనరేషన్స్ యొక్క హక్కులను, ప్రయోజనాలని ఈరోజు వాణిజ్య అవసరాల పేరు మీదుగా హరించటం నథింగ్ డూయింగ్ అని చెప్పి చాలా స్పష్టంగా తీర్పులు ఉన్నాయని చెప్పాను. వెయ్యాలే కానీ వెంటనే మనకి దానికి ఆపేసే విధానం వస్తుంది. మనము కంప్లీట్గా ఎక్స్పోర్ట్ చేయొద్దని కాదు, యు రెగ్యులేటెడ్. మన దేశ అవసరాలకి కావాల్సిన విధంగా కొద్ది మొత్తంలో ఎక్స్పోర్ట్ చేసుకుంటూ మనం జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ 2010లో 68 మిలియన్ టన్నులు ఉన్నాయి. 2015 వచ్చేటప్పటికి మీరు చెప్పినట్టుగా 49 మిలియన్లకి తగ్గిపోయి ఇవాళ 23 మిలియన్లకి తగ్గిపోయినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అట్ దిస్ రేట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ఒక 10 ఏళ్లలో మొత్తం అయిపోయి ఇక కంప్లీట్గా దొరకనటువంటి పరిస్థితి అవుతుంది. క్రిటికల్ మినరల్స్ మిషన్ అనే దాంట్లోకి, ఆ మినరల్స్ లిస్టులోకి దీనిని కూడా చేర్చాలని చెప్పి కేంద్రం అనుకుంటా అంటే చంద్రబాబు నాయుడు గారు అమ్మమ్మ వద్దమ్మా, మీరు అందులో పెట్టమాకండి, మేము బాగా ఎగుమతి చేసుకోవాలి, మేము ఈ వెరైటీస్ ఎక్స్పోర్ట్ ద్వారా వచ్చే డబ్బు మీకు కడతామని చెప్పి మాకు అప్పిచ్చిన వాళ్ళకి మేము గ్యారంటీ ఇచ్చాము, దానికి ఇబ్బంది వస్తుంది కాబట్టి చేర్చొద్దని చెప్పి చెప్తున్నారు. చాలా పెద్ద విజన్ ఉన్న మహానుభావుడు ఆయన. 50 సంవత్సరాల తర్వాత కానీ అవసరం కానీ ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఇప్పుడే తీసుకుంటున్నాడు. 70 మీటర్లతో సరిపోయేదానికి 140 మీటర్ల ఎడల్పున భారతదేశంలోని అత్యంత పరమైనటువంటి ఔటర్ రింగ్ రోడ్డును వేసే మహానుభావుడికి ఇంకొక 10 ఏళ్లలో వెరైటీస్ అంతా మంగంపేట అయిపోతా ఉంది అనే సమాచారం తెలియదు పాపం.